ఇక్కడ బ్యూటిఫుల్ లేడీ పాట పాడుతుంది. తన లిప్స్ ఓపెన్ అయి ఉన్నాయి. మధ్యలో టీత్ కూడా కనిపిస్తున్నాయి. లక్ష్మీనారాయణుడు ఇక్కడ స్టార్ షేప్లో పిల్లర్ని చాలా అద్భుతంగా చెక్కారు. ఇక్కడ చిన్న చిన్న శిల్పాలను అద్భుతంగా చెక్కారు. వీటి మధ్య గ్యాప్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఏ శిల్పం చెక్కకుండా ఖాళీ ప్లేస్ ఉంది. మధ్యలోని నాట్యకారిని డమరుకం వాయిస్తుంది. డోలుకు ఉన్న త్రాడును చూస్తే ప్లాస్టిక్ త్రాడు లాగా అనిపిస్తుంది, కానీ దీన్ని కూడా రాయితో చెక్కారు. ఇక్కడ శివుడు నృత్యం చేస్తున్నాడు. అపస్మర పురుష అనే మరుగుజ్జు రాక్షసుని నృత్యం చేస్తూ త్రొక్కుతున్నాడు. శివుడి 12 చేతులలో 12 రకాల ఆయుధాలున్నాయి. అతన్ని శివుడు తొక్కుతుంటే క్రింద ఉన్న నంది ఆనందంతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి హిరణ్యకశపుని చంపుతున్న దృశ్యం. నరసింహస్వామి కోపంతో ఉన్నాడని చూపించడానికి శిల్పి తన నైపుణ్యాన్ని చూపించాడు. ఇక్కడ ఉన్న రాక్షసుడి ముఖం మీద చర్మాన్ని చీల్చడంతో చర్మంతో పాటు కళ్ళు కూడా వచ్చినట్లు చెక్కాడు. అలాగే ఇక్కడ రాక్షసుడి పొట్ట చీల్చుతున్నట్లు ఉంది, కానీ చేతులు విరిగి విగ్రహం డ్యామేజ్ అయ్యింది. ఎడమవైపు క్రింద గరుడ శిల్పం కూడా ఉంది. ఇక్కడ మహిషాసుర మర్దిని రూపంలో దుర్గాదేవి ఉంది. మహిషాసుర మర్దిని 3 సంస్కృత పదాల కలయిక. మహిష అంటే గేది, అసుర అంటే రాక్షసుడు, మర్దిని అంటే సంహరించటం. దుర్గాదేవి మహిషాసురుని చంపుతున్నప్పుడు నిజమైన మహిషాసురుడు గేదె శరీరం నుండి ఉద్భవించినట్లు కనిపిస్తుంది. ఇక్కడ శివపార్వతులు నంది మీద కూర్చొని ఉన్నారు. ఎంత సహజంగా చెక్కారో చూడండి.